సో, అంటే ఇప్పుడు నీకేమో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడటం ఇష్టం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు. యాహ్! కానీ 'బిగ్ బాస్' హౌస్‌లోనేమో అలా ఉండలేం. హ్మ్. ఉంటేనేమో ఆడియన్స్‌కి ఒకలాగా అనిపిస్తది. హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఒకలాగా అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హౌస్‌లో బయటే మొత్తం మాట్లాడేసుకొనొచ్చి ఒక ఫ్యామిలీ లాగా అక్కడున్నారు. హ్మ్. ఏదో కొంతమంది వచ్చిన వాళ్ళుంటారు కదా! అవును. వాళ్ళేదో ఆడియన్స్ లాగా వచ్చినట్టు అవును. అనిపించింది మాకైతే 'బిగ్ బాస్' అవును. చూస్తున్నప్పుడు. నాకు అదే నీకెలా ఫీలింగ్. అనిపించింది? అదే ఫీలింగ్ ఉండింది కొన్నాళ్ళు. ఆ! బట్ అందరూ అలా లేరు. నిఖిలు, అభయ్, సోనియా, 'సోనియా' నా తర్వాత ప్రేరణ అండ్ యశ్వి వీళ్ళందరికీ ముందే పరిచయాలున్నాయి. హ్మ్. సరే సోనియాకి లేట్‌గా పరిచయం అయినా కూడా షీ ఈజ్ ఇంటూ దేర్ గ్యాంగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. హ్మ్. మాకు అంటే ఏ పరిచయం లేకుండా కొత్తగా ఉండేవాళ్ళు నేను, నబీల్, ఆదిత్య మేము ముగ్గురం. సో, మేము సరే వాళ్ళతో ఎప్పుడైనా సరే కలవడానికి ట్రై చేసి హాయ్, హలో అంతకుమించి ఇక మాతో ఏదో ఫార్మాలిటీగా ఒక సెకండ్ మాట్లాడిన తర్వాత చెప్పురా అని చెప్పి వాళ్ళు మామ, బావ అనుకుంటూ వాళ్ళ ఇది ఉండేది. సరే వాళ్ళు దే ఆర్ క్లోజ్ ఫ్రమ్ ఏజెస్ కాబట్టి అభయ్ అండ్ నిఖిల్. సో, వాళ్ళకి ఆ ర్యాపో ఉంటది. దాన్ని చూసి మనం కుళ్ళుకోవడానికో లేకపోతే ఇంకోటి కూడా ఉండదు. హ్మ్. బట్ అంటే ఆల్రెడీ సెలక్షన్స్ చేసేటప్పుడే ఇట్లా ఒక తెలిసిన గ్యాంగ్‌లో అలాగే తెలియని కొంతమంది. మేబీ ఇది కూడా ఒక ఫార్మాట్ ఏమో. బట్ ఈ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు నీకు? వాళ్ళంతా ఎవరు తెలియదా? ఆ టీమ్ అంతా? ఒకళ్ళే తెలుసు నాకక్కడ. నేను పర్సనల్‌గా ర్యాపో ఉన్నది అంటే దూరం నుంచి వీళ్ళు అని చెప్పి తెలుసు గానీ, ముఖపరిచయం ఉంది ఒక్క బేబక్కతోటే. ఓకే. ఆదిత్య, ఓం కూడా ఓన్లీ సినిమా ద్వారా చూసి 'లాహిర్‌లో' చూడడం తప్ప, ఇంకా బయటెక్కడ నాకు అతనితో పరిచయం లేదు. అండ్ నబీల్‌ని కూడా నేను ఎక్కువ చూడలేదు. తనేదో యూట్యూబ్ బట్ అది కూడా ఏదో హిందీ హ్మ్. హ్మ్. ఛానల్ ఏదో చేశాడు. ఓన్లీ బేబక్క. ఇంకెవ్వరు నాకు తెలీదు. 'బేబక్' వచ్చాక మరి ఇంకా బా డల్ అయ్యావు అనుకుంటా? సెకండ్ వీక్? వచ్చేసిన తర్వాత హ్మ్. హ్మ్. అలా ఏం లేదు. బేబక్క ఉన్నంత మాత్రాన బేబక్కతోనే ఉన్నానని కూడా కాదు. సో, బేబక్కతో మంచిగా ఉండే, తర్వాత నబీలు, ఆదిత్య వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్లీగానే ఉండే. యశ్వి కూడా ఫ్రెండ్లీగానే ఉంటది. ఓకే. ప్రేరణ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉండే. ప్రేరణతో యాక్చువల్‌గా ఎక్కువ మాట్లాడుతుండే నేను. ఎందుకంటే యశ్వి తొందరగా పడుకునేస్తది రాత్రి. ఆహ్, నేను ఈ బెడ్ అయితే ప్రేరణ ఆపోజిట్ బెడ్ ఉంటది. సో, ఇంకేదో కబుర్లు చెప్తా ఉంటది. హ్మ్. సో, వైఫ్ ప్రెగ్నెన్సీ కదా! ఏంటి నేను కూడా నెక్స్ట్ మేబీ 1 ఆర్ 2 ఇయర్స్‌లో అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది? సిజేరియన్ అయితే బెటరా? నార్మల్ అయితే బెటరా? ఇవన్నీ కూడా రాత్రులు ఒక 1, 1 ½ అవర్ డిస్కషన్ ఉండేది తనతోటి. హ్మ్. హ్మ్. సో, అలా తను వాళ్ళ ఊరెక్కడ? ఏంటి? ఇలా మా మధ్య ఎక్కువ కొంచెం ర్యాపో ఉండింది. సో, వాళ్ళు వేరే వీళ్ళందరూ తెలిసినా గూడా కొంతమంది మాత్రం అలా ఒక చట్రంలో, ఒక బబుల్‌లో ఉన్నారు. యశ్వి స్పీక్స్ గుడ్. ఆహ్, కాపోతే యశ్వి అప్పుడప్పుడు అలా డల్ అయిపోయి ఎక్కడో ఉంటది. ప్రేరణ అలా ఉండదు. ఆల్వేస్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆల్వేస్ కనెక్టింగ్‌గా ఉంటది. సో, ఎప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు ఏంటి చీఫ్ ఎందుకు డల్ అయిపోయావు అని చెప్పి నేను వచ్చి కాసేపు మాట్లాడుతుంటాను. సో, ఎవరితో ర్యాపో లేకుండా లేదు. హ్మ్. ఓన్లీ ఈ సోనియా అనే ఎవరైతే ఆవిడ మాత్రం ఒక చిన్నోడా, పెద్దోడా, అభయ్, నిఖిలు అదే వీళ్ళు తప్ప నేను ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ పూసుకోను. ఓకే. పూసుకోకపోయినా ఫ్యామిలీ మెలో డ్రామా. ఆ! కాకపోతే ఒక చిన్న ఒక మంచి వైబ్రేషన్ కాదది. ఓకే. సో, అంటే ఒక రకంగా చెప్పాలంటే 'బిగ్ బాస్' లోపల ఉన్నప్పుడు ఒకలాగుంటుంది. బయట నుంచి చూసే మనలాంటి వాళ్ళకి ఒకలాగుంటుంది. అవును. అంటే ఇలా ఆడుండొచ్చు కదా! అలా ఆడుండొచ్చు కదా! హ్మ్. ఇలా ఆడితే ఇంకా బావుంటది కదా! హ్మ్. నేనైతే ఇలా ఆడేవాడిని. హ్మ్. ఇవన్నీ ఊహలకే హ్మ్. వదిలేసుకోవచ్చు హ్మ్. మనం. హ్మ్. చాలా హ్మ్. ఉంటాయి ఇలా చెప్పుకుంటే. అవును. లోపల ఉన్న వాడికి తెలుస్తది నిజమైన గేమ్ ఎట్లా ఆడాలో, అబ్సల్యూట్ ట్రూత్. ఎట్లా ఉండాలో. నేను వెళ్ళక ముందు అన్నీ చూడలేదు గానీ, అక్కడక్కడ అసార్టెడ్‌గా చిన్న చిన్న బిట్స్ చూసాను. ఎందుకంటే ఎళ్ళే ముందు నాకు అంత టైం కూడా లేకుండే. ఓకే. లాస్ట్ 1 వీక్ ముందు నాకు చెప్పారు రావాలని. సో, అలా ఎళ్ళాను. బట్ ఒక కంప్లీట్ ఎపిసోడ్ చూసి అసలు నామినేషన్ అంటే ఏమిటి? ఎలిమినేషన్ అంటే ఏంటి? ఇవి ఎలా జరుగుతాయి? నేను అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా చూసేవాడిని తప్ప, హ్మ్. రెగ్యులర్‌గా నాకు ఆ కంప్లీట్ ఫార్మాట్ అర్థం చేసుకునే ఇది లేదు. టైం లేకుండా. సరే అట్టగా ఎళ్ళిపోయాను. ఎళ్ళిన తర్వాత 2, 3 రోజులకి మేబీ అందరికీ వస్తుందేమో ఈ ఫీలింగు. ఇంతకు ముందొచ్చి 100 రోజులు, 105 రోజులు ఉన్న పార్టిసిపెంట్స్‌కి వాడి కాళ్ళకి దండం పెట్టాలిరా! సాష్టాంగ నమస్కారం చేయాలి. చూసి ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు, మీరు చెప్పినట్టే. అవును. ఇట్లా ఆడుండొచ్చు కదా అనుకున్నాం గదా! నేను కూడా అట్టాగే అనుకున్నా. లోపలికెళ్ళిన తర్వాత 2, 3 రోజులకే ఇక్కడ ఎలారా ఉండాలి? ఏమి లేదు. ఒక ఫోను లేదు. ఏమీ లేదు. టైం తెలీదు. డేట్ తెలీదు. నిద్రుండదు. పొద్దున్న లేచి నిద్ర కూడా ఉండదు. వెళ్ళిన 2 రోజులు ఏమవుతుందంటే కంప్లీట్ లైట్సే. పడుకునేటప్పుడు కూడా లైట్స్ ఉంటాయి. కొంచెం తగ్గిస్తారు కాకపోతే. ఆ బెడ్స్, దుప్పట్లు విచిత్రంగా ఉంటాయి. అదేదో మనం ధ్రువ ప్రాంతాలకెళ్తే అక్కడ మంచుతో కప్పుకోవడానికి ఇచ్చిన రగ్గులాంటివి ఇచ్చారు ఫస్ట్‌లో. సో, అందరికీ ఇబ్బందుండే. ఓకే. నాకు కొంచెం ఎక్కువ ఇబ్బందుండే. ఒక 2, 3 రోజులు కనీసం నిద్ర లేక సఫర్ అయ్యాము.
Hmm. అక్కడ రాత్రి నిద్ర పట్టక పగలు కునుకులు తీయడం, మధ్యలో బిగ్ బాస్ కుక్కలతో అరిపిస్తుంటాడు. ఓకే. అలాంటివి ఉంటాయి. సో ఆ టైంలో అనిపించింది నాకు ఖచ్చితంగా ఉన్నోళ్ళు దేవుళ్ళరా బాబు, ఇంత పేషెన్స్, ఎంత టఫ్నెస్ ఉండాలి ఇక్కడ ఉండాలంటే, మన వల్ల అయితే అవదరా బాబు, ఏదో అనుకొని వచ్చాం కానీ అని ఫస్ట్ సెకండ్ డే థర్డ్ డే అనిపించింది. 2-3 షేర్ కూడా చేసుకున్నది వచ్చిందో లేదో. బట్ తర్వాత ఒక వారానికి అలవాటు పడ్డా. పర్లేదు ఉండొచ్చు అని చెప్పి. అది అదేమంటారు, దేవుడు కళ్ళున్నాయని సంతోషించే లోపల కన్నీళ్ళు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు అన్నట్టుగా. అప్పుడే ఉండడానికి అలవాటు పడే లోపలే వచ్చి వీళ్ళు ఆ ప్రోటీన్ పౌడర్లు అన్నీ తీసుకెళ్ళిపోయి ఓకే. ఇంకా అందులో నాలాంటి వాడికి బాగా దమ్ కుట్రా, కష్టంగా ఉండింది. ఓకే. ఇంకా అయినా కూడా మంచి కంటెంటే ఇచ్చా నేను. దానివల్ల డల్ అయ్యానని చెప్పుకోవడానికి ఏ రకమైన ఎక్స్క్యూజ్ లేదు. శుభ్రంగా అద్భుతమైన కంటెంట్ ఇచ్చాను. బట్ అది వాళ్ళ ఈ డిస్ట్రిబ్యూషన్ ఫార్మాట్కి సెట్ అవ్వాల. ఫస్ట్ వీక్ ఎలాంటి ఫన్ అయితే నేను ఇచ్చానో అదే టైప్ ఆఫ్ కంటెంట్ సెకండ్ వీక్లో ఇంకా అద్భుతంగా ఇచ్చాను.